ఒకరి కింద పని చేస్తూ చేస్తూ నేను విసిగిపోయాను సీత. దానికి ఇప్పుడు నేనేం చేయాలండి? ఒకసారి మామయ్యని అడిగి చూడు, తప్పేముంది? ఇస్తానన్నవే అడుగుతుంది. నాన్న దగ్గర ఉంటే ఈ పాటికి ఇచ్చేవారు కదండి. సరే సీత, ఒకసారి నా సిచ్యువేషన్ చెప్పు, అడుగు. కుదిరితే ఇస్తాడేమో కదా, అడగకుండా ముందే నువ్వని చెప్పేస్తున్నావు. ఇంకేం చేయాలి సీత? ఏ తప్పు చేయకుండా పని చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు సీత. నా డ్రీమ్స్, నా గోల్స్ అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారండి? అవును సీత, నువ్వు మావయ్య గారిని అడిగి ఆ డబ్బులు కొంచెం అడ్జస్ట్ చేస్తే మన లైఫ్ సెట్ సీత. ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటండి, అత్తయ్య గారు ఏదో అంటే మీరు కూడా అదే పట్టుకుని. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా, అదేదో ఇప్పుడే ఇస్తే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందంటున్నా. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వే ఏదో ట్రై చేయగలవు, ప్లీజ్. సరే సీత, నీ ఇష్టం. నా లైఫ్, ఎస్పెషల్లీ మన లైఫ్ ఎలా ఉండాలన్నది నువ్వే డిసైడ్ చేసుకో. నేనైతే అడగలేనండి, మీకు కావాలంటే మీరే అడగండి.